వరంగల్లో ఎస్ఆర్ఎస్పీ కాల్వలో కారు పడిపోయింది. బాలుడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, ఎస్ఆర్ఎస్పీ కాల్వలో కారు పడిన ఘటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజపల్లి దగ్గర ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో ప్రమాదవశాత్తు కారు కెనాల్లో పడింది. ఇందులో నలుగురు సభ్యుల కుటుంబం కారులో ప్రయాణిస్తోంది. ఆత్మకూరుకు చెందినటువంటి ప్రవీణ్ ఎల్ఐసిలో పనిచేస్తూ ఉంటారు. ఆయన భార్య, కుమార్తె, అలాగే కుమారుడు నలుగురు కలిసి ఇటు స్వచ్ఛమైనటువంటి పర్వతగిరి మండలం బయలుదేరారు. మేచరాజుపల్లి వారి స్వగ్రామం. అయితే బయలుదేరుతుంటే మధ్యలో ఆయనకు కొంచెం ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆసుపత్రిలో చూపెట్టుకుందామని చెప్పి వెనక్కి వస్తున్నారు. ఈ సరిగ్గా ఎస్ఆర్ఎస్సీ కెనాల్ దగ్గర వచ్చేసరి కారు అదుపు తప్పి కారు కెనాల్లో పడిపోయింది. అయితే వెంటనే భార్య కృష్ణవేణిని స్థానికులు పోలీసులు రక్షించారు. ప్రవీణ్ అలాగే ఆయన కుమార్తె చైత్ర సాయి 4 సంవత్సరాల పాప కూడా గల్లంతైంది. వీరి కోసం గాలిస్తున్నారు. అలాగే ఆర్యవర్ధన్ కుమారుడు 1.5 సంవత్సరాల బాబు మృతి చెందాడు. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుంటూ అలాగే స్థానికుల సాయంతో వీరిని ఎవరైతే గల్లంతారో వారిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి అస్వస్థతకు గురవడంతో కారు కంట్రోల్ చేయలేక కారు పూర్తిగా కెనాల్లో పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భార్య కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని వినిపించడం సూపర్ కూడా కంట తడి పెట్టిస్తోంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారు కూడా క్షేమంగానే దొరుకుతారని భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆర్యవర్ధన్ చిన్న బాబు మాత్రం చనిపోయాడు. భార్యని పుట్టిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. ధన్యవాదాలు రవిచంద్ర. నెంబర్ చెప్పు.